వచ్చేసింది. దాంట్లో డ్రాప్ అవ్వకుండా హ్యాండ్ వీల్ తీసేసుకున్నా. ఇప్పుడు సెక్యూరిటీ రూమ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఏం లేదు. సెక్యూరిటీ రూమ్కి అయితే వెళ్ళి పైన ఏమైనా దొరుకుతాయో లేవో అని చూద్దాము. ఇప్పుడు నేనైతే పైకి అయితే వచ్చేసా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఏం లేవు. ఇప్పుడైతే మనము డక్ టేప్ అయితే తీసుకున్నాను. నాకు డక్ టేప్ కూడా దొరికేసింది. నాకు 2 ఐటమ్స్ దొరికాయి హెలికాప్టర్కి సంబంధించినవి. ఒకటి డక్ టేప్, ఒకటి హెలికాప్టర్కి, ఇంకా ఫ్యూయల్ ఒక్కటే దొరకాలి. అది కూడా దొరికేస్తే హెలికాప్టర్స్కి చేసేయచ్చు. ఇప్పుడైతే గ్లాస్ ఫ్యూజ్ని అయితే ఇక్కడ పెడతా. ఇక్కడ గ్లాస్ ఫ్యూజ్ని అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇది గ్రీన్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేయాలంటే ఐ కాంట్ స్టార్ట్ ద హెలికాప్టర్ ఎట్. హెలికాప్టర్లో ఫ్యూయల్ లేదన్నమాట. ఇంకా రెక్క కూడా ఎరుగుతుంది. ఇప్పుడు దాన్ని అయితే మనం టేప్తో అంటించేద్దాం. ఇప్పుడైతే నేను టేప్ తీసుకుని అంటిస్తున్నా. దానికి అయితే అంటించేసా. ఇప్పుడైతే ఫ్యూయల్ ఒక్కటే తీసుకురావాలి. ఫ్యూయల్ అయితే కావాలన్నమాట. ఫ్యూయల్ని తీసుకొస్తే గ్రెనేడ్ బాక్స్ ఇక్కడ ఉందా. ఇప్పుడైతే ఫ్యూయల్ని తీసుకొచ్చి హెలికాప్టర్లో కొట్టడమే, ఇంకేం లేదు. ఇక్కడ ఏమైనా దొరుకుతాయా అని చూద్దాం. ఇక్కడైతే నాకు థర్డ్లాక్ కీ అయితే దొరికింది. అదైతే తీసేసుకున్నా. ఇప్పుడు థర్డ్లాక్ కీని తీసుకెళ్తున్నా. కిందకైతే వెళ్తా థర్డ్లాక్ కీని తీసుకుని. ఇప్పుడైతే నేను కిందకైతే వచ్చా క్యాసిలియన్ ఎతకడానికి. క్యాసిలియన్ ఎక్కడైనా ఉండే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ ఒక సీక్రెట్ టన్నల్ లాగా ఉంది కదా, ఇందులోకి వెళ్దాం. ఫైనల్గా గ్యాసోలియన్ దొరికేసింది. ఇప్పుడు గ్యాసోలియన్ తీసుకొని సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళి ఈ నెచ్చిన ఎక్కేసి పైకి వెళ్ళి హెలికాప్టర్లో ఫ్యూయల్ కొట్టేసి ఎస్కేప్ చేశాను. ఇప్పుడైతే నేనైతే వచ్చేసా. హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫైనల్గా నేను హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసా. నేనైతే ఫ్యూయల్ అయితే కొడతాను హెలికాప్టర్లో రీఫిల్. ఇప్పుడు ఫ్యూయల్ అయితే కొట్టడం స్టార్ట్ చేసా. రీఫిల్లింగ్ అంట. రీఫిల్ అయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి. అది ఇంకా రీఫిల్ అవుతానే ఉంది. ఫైనల్ గ్యాస్ ఇంకా ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇంకైతే